హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు స్టోరీ మొత్తం ఇచ్చేద్దాం అనుకున్నానండి, కానీ కొంచెం హెల్త్ బాగలేదు, వేళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. అందుకని కథ రాసిన వరకు ఇస్తున్నాను. మిగతా స్టోరీని రేపు రాసి ఎల్లుండి సాయంత్రానికి అట్లా ఇవ్వచ్చులే అనే ఉద్దేశంతో ఇస్తున్నాను. ఇది చదివేసేయండి. 6వ వేలు 3వ భాగం. ఫస్ట్ నైట్ గదిలోకి సంధ్యని పంపించారు. ఆమెకు 6వ వేలు లేకపోవడం చూసి అక్కడ నుంచి ఆఫీస్లో అర్జెంటు పని ఉందని వెంటనే బయటికి వచ్చేశాడు. ఆదిత్య ఇంటికి వెళ్ళి తల్లికి నాన్నమ్మకి చెప్పాడు విషయమంతా. తనకి పెళ్లి జరిగింది ఒక అమ్మాయితో, కానీ తన భార్యగా చూపబడుతుంది ఇంకొక అమ్మాయి అని. ఎలాగైనా వాళ్ళ గుట్టు రట్టు చేయాలి అనుకున్నారు. ఆదిత్య బిజినెస్ మీటింగ్ కోసం జర్మనీ వెళ్ళిపోయాడు. పిన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడంతో తాతతో కలిసి ఉష ముకుందాపురం చేరుకుంది. ఉష ముకుందాపురంలోనే ఉందని ఆమె వేలికి ఉన్న రింగులో అమర్చిన ట్రాకర్ ద్వారా తెలుసుకున్న ఆదిత్య, చివరికి మన ప్లేస్కే చేరుకున్నావు, నిన్ను నేను అక్కడే కలుస్తాను, అక్కడే మన స్నేహం, మన ప్రేమ, మన పెళ్లి గురించి నీకన్నీ వివరిస్తాను అనుకున్నాడు. కానీ అతనికి అనుమానం వచ్చింది. అసలు ఉషకి తనంటే ఇష్టమా కాదా? బిజినెస్ టూర్ నుంచి వచ్చాక ఉష దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఆదిత్య కనబడటం లేదని ఇంటికి వచ్చిన సరోజని నానా తిప్పలు పెడుతుంది అచ్చమాంబ. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఆదిత్య జర్మనీ నుంచి వచ్చాడు. అతను పెట్టిన డిటెక్టివ్స్ సంధ్య విషయం మొత్తం కలెక్ట్ చేశారు. ఆమె పేరు సంధ్య అని. ఉష ఆ ఇంట్లో రిలేటివ్ పేరుతో ఉన్న పని మనిషి కంటే హీనంగా చూడబడే అమ్మాయి. సంధ్యకి మొదటి నుంచి హీరోయిన్ కావాలనే ఆశ. అంతకుముందు కూడా చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చింది, కానీ కనీసం సైడ్ క్యారెక్టర్కి కూడా ఎవరూ సెలెక్ట్ చేయలేదు. మొన్న 15వ తేదీ, అంటే ఆదిత్య పెళ్లి జరిగిన రోజు ఉదయం 12 గంటల సమయంలో ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, ఆమె ఫోన్కి అంతకుముందు రోజు రాత్రి ఒకరి నుంచి ఆమెను ఆడిషన్కి రమ్మని ఫోన్ కాల్ వచ్చిందని, ఆమె నేరుగా అక్కడికే వెళ్ళింది. ఆడిషన్స్ అయ్యాక నిన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేయాలంటే డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పడంతో ఆ రాత్రి ఆ డైరెక్టర్తో గడిపిందని, తెల్లవారి 7 గంటలకి ఇంటికి వచ్చిందని, ఆ తర్వాత సరోజ ఉషని తీసుకురావడంతో ఆమెను ఆమె తాతతో సహా ఇంట్లోంచి గెంటేస్తే ఆమె తాతతో కలిసి ముకుందాపురం అనే ఊరికి చేరుకుందని, ఇంత చేసిన సంజయని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు, వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారని, నిన్ననే వెళ్ళి ఆ డైరెక్టర్తో గొడవ పెట్టుకుంది. ఒక రాత్రంతా నన్ను వాడుకొని ఈరోజు వేరే అమ్మాయిని హీరోయిన్ చేస్తావా అని చాలా గొడవ పడింది. ఆ క్లిప్పింగ్స్ మొత్తం కలెక్ట్ చేశామని, డైరెక్టర్, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హీరోయిన్కి కాదు కదా, సైడ్ క్యారెక్టర్కి కూడా పనికిరావు. ఆ రోజు వస్తానన్న కాల్గా రాలేదు, అందుకే నిన్ను యూజ్ చేసుకున్నాను. నువ్వు ఓ పెద్ద అందగత్తెవి, హీరోయిన్ మెటీరియల్వి అని కాదు అని చెప్పి బయటకు పొమ్మని గెంటేశారని చెప్పి సంధ్య ఏ టైంలో ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, ఏం చేసింది మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డింగ్, వీడియో ఫుటేజ్, సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఆదిత్య చేతిలో పెట్టారు. అంతా విన్న అచ్చమాంబ, గీత నోరు తెరిచారు. ఓసే సరోజ, నిన్ను కత్తికో కండగా నరికిన పాపం లేదే. మొదట ఏదో ఆస్తికి ఆశపడి ఉషకి బదులు నీ కూతుర్ని ఉష అని చూపించావు అనుకుంటే ఏదో మంచి సంబంధం అని ఆశపడ్డావు అనుకోవచ్చు. కానీ పెళ్లి టైంకి బలాదూరు తిరగడానికి వెళ్ళిన నీ కూతురు బదులు ఉషని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపించి ఆ తర్వాత కూడా కుటిల పన్నాగాలు పన్ని చెడిపోయిన నీ కూతుర్ని నా మనవడి కంటగట్టాలి అనుకుంటావా? భగవంతుడు వాళ్ళిద్దరూ ఒక జంట అని నువ్వు ఎంత ఆపాలనుకున్నా వాళ్ళ పెళ్లి జరిగినప్పుడే అర్థం చేసుకుంటే పొరపాటు అయ్యిందని చెప్పి ఉషని మా కోడలుగా మా ఇంటికి పంపించి ఉంటే నిన్ను క్షమించేవాళ్ళం. ఇన్ని దారుణాలు చేసిన నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంది కోపంగా అచ్చమాంబగారు. అసలు ఆమె మనస్తత్వం ఇలా ఉందంటే చిన్నప్పటి నుంచి ఉషని ఎంత వేధించిందో అంది గీత. తెలీదమ్మా, ఉషని కలిస్తేనే అసలు విషయాలన్నీ బయటపడతాయి. నేను ఈరోజు తన దగ్గరికి వెళ్తున్నాను, సాధ్యమైనంత త్వరగా మీ కోడల్ని మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పాడు. ఇక ఉష విషయానికి వస్తే ఆ రోజు ముకుందాపురంలో ట్రైన్ దిగినాక, తాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి
ఏం చేయాలి? పిన్నిచ్చిన దానిలో 800 మిగిలాయి. వాటితో మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం? అసలు మనకి ఇక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు తాత అంది దిగులుగా. బంగారు తల్లి, నారు పోసినవాడు నీరు పోస్తాడమ్మా. ఇది మన ఊరమ్మా. ఇక్కడ మనం బ్రతకలేకపోవడం ఏంటి? ఏదో మనకు చేతనైన పనులు చేసుకుందాం. కడుపుకింత కూడు, ఒళ్ళు కప్పుకోవటానికి గుడ్డ దొరక్కపోదు కదా. ఒకరితో మాట పడకుండా అలా బ్రతికితే చాలదమ్మా. మేడల్లో భవంతుల్లో ఉండి అనుక్షణం వాళ్లతో అనరాని మాటలు అనిపించుకుంటూ బానిస బ్రతుకు బ్రతికే కంటే కష్టం చేసుకుని బ్రతకటం నయమే కదా తల్లి అన్నాడు. అవును తాత, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఇక్కడ మనకి పనిచ్చేదెవరు? అసలు మనం ఎక్కడ ఉండాలి? చెట్టు కిందో రోడ్డు మీద ఉండలేం కదా అంది దిగులు నిండిన కళ్ళతో తాతను చూస్తూ. ఆమెకు భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా ఉంది. నాకు తెలిసి అలాంటి పరిస్థితి రాదు తల్లి. ఇక్కడ నా స్నేహితులు చాలామంది ఉన్నారు. మేమంతా చిన్నతనం నుంచి నేస్తాలం. వాళ్ళు మనకు సహాయం చేయకుండా ఉండరు. ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుందాం. ఆ తర్వాత ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదాం అన్నాడు తాత. అసలు మన ఇల్లే ఉంటే ఇంత బాధ లేకపోను. ఆ రోజు నేను వద్దు అంటున్నా మీ పిన్ని బలవంతాన మన ఇల్లు అమ్మింది. ఇంకా మీరు ఏమైనా ఇక్కడికి వస్తున్నారా, ఇక్కడ ఉంటున్నారా అని అమ్మగా వచ్చిన డబ్బు తన చేతిలో పెట్టుకుంది. ఉషని రేపు స్కూల్లో చేరవాలంటే ఎంత ఖర్చు అవుతుందనుకున్నారు? పల్లెటూరు కాదు కదా, సిటీ అంటే అంతా డబ్బుతోనే ఉంటుంది అని చెప్పింది. నేను నిజమే అనుకున్నాను. నిన్ను స్కూల్లో చేరుస్తుంది, చదివిస్తుంది అనుకున్నాను. కానీ అంతా వట్టి మాటే. ఆ డబ్బుతో తన కూతుర్ని చదివించుకుంది. నిన్ను తన ఇంట్లో జీతం బత్యం లేని పని మనిషిని చేసుకుంది. నమ్మించి మోసం చేసింది. తల్లిదండ్రులు లేని పిల్లని అన్యాయం చేసింది. ఆ పాపం ఊరికే పోదు. దానికి దాని బిడ్డలకి తగిలి తీరుతుంది అన్నాడు కసిగా ఉష తాత రంగయ్య. అంతలో రంగయ్య తాత స్నేహితుడి ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. చుట్టూ చాలా స్థలం. దాని నిండా చాలా రకాల మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కానీ మొక్కలకి పోషణ లేక, చెట్ల దగ్గర సరిగ్గా శుభ్రం చేయక చూడటానికి ఏదోగా ఉంది. పచ్చని ప్రకృతిని చూస్తున్న ఫీలింగ్ రావడం లేదు. వరండాలో పడక కుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్నాడు ఓ పెద్దాయన. వీరా అన్నాడు రంగయ్య. ఆయన పేపర్ తీసేసి రంగయ్య వైపు ఓ 2 నిమిషాలు అలాగే చూసి, ఒరే రంగా అని కుర్చీలోంచి లేచి ఎదురు వచ్చాడు. రంగయ్య తాతను కౌగిలించుకొని, ఒరేయ్ ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అని ఆప్యాయంగా రంగయ్యని కౌగిలించుకొని, ఎలా ఉన్నావురా? నువ్వెక్కడున్నావో మాకు తెలియదు. నీకైతే ఊరు తెలుసు కదరా. అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు కదా. మేమంతా నీ గురించి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాము అని రంగయ్యని చూసి సంతోషపడుతూ, బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను, రారా లోపలికి అని అప్పుడు పక్కన ఉన్న ఉషని చూసి, ఈ పిల్లెవర్రా అని తేరిపారా చూసి, అచ్చం నీ కోడల్లాగే ఉందిరా, మనవరాలా అన్నాడు ఆప్యాయంగా ఉషని చూస్తూ. అవునురా, మనవరాలు అన్నాడు రంగయ్య. రామ్మా లోపలికి రా. అలాగే నిలబడ్డావే, ఇది కూడా నీ ఇల్లే. అదిగో తొట్లో నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అన్నాడు వీరరాఘవులు గారు. వీళ్ళు కాళ్ళు కడుక్కుంటుంటే, ఏమే శకుంతల ఎక్కడున్నావు? ఇటొచ్చి ఎవరు వచ్చారో చూడు, మన ఇంటికి చుట్టాలు వచ్చారే అని సంబరపడుతూ చెబుతున్నాడు. ఏంటో ఈయన గోల అనుకుంటూ శకుంతల గారు బయటికి వచ్చింది. ఆమె కూడా పెద్దావిడే. ఎవరు అన్నట్లు కాసేపు చూసి, రంగయ్య అన్నా, నువ్వేనా? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. బాగున్నావా అన్నా? ఈ పిల్ల మన మనవరాలా అంది. అవునే, మన మనవరాలే అన్నాడు ఉత్సాహంగా వీరరాఘవులు. లోపలికి రా అన్నయ్య, రా తల్లి అని ఉష చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. మంచినీళ్లు తెచ్చిచ్చింది. 10 నిమిషాలు కూర్చోండి అన్నా, భోజనాలు చేద్దాం అంది. ఎన్నో సంవత్సరాలయ్యింది రంగయ్య ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి. మళ్ళీ అటు మొహం కూడా చూడలేదు. సరోజ వాళ్ళని ఎక్కడికి బయటికి కదలనివ్వలేదు. వాళ్ళ చేతికి 1 రూపాయి కూడా దొరకనివ్వలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎంత ఆప్యాయంగా చూస్తున్నారు, అంత ప్రేమగా పలకరిస్తున్నారు. తమ బట్టలు, తమ అవతారాలు చూస్తే తమ పరిస్థితి తెలుస్తూనే ఉంది.
అయినా కూడా వాళ్ళ ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. ఇది కదా కల్మషం లేని పల్లెటూరి ప్రేమంటే. వాళ్ళ ప్రేమ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటి ప్రేమ ఎన్నడూ చవి చూడని ఉషకి తాతయ్య ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాడు, ఇక్కడ ఇన్ని కష్టాలు పట్టం ఎందుకు, మన ఊరు వెళ్దాం తల్లి అని. కానీ తనే బయటికి వెళ్తే ఎలా బ్రతకాలో తెలియక ఆ ఇంటి నుంచి రానని మొండికేసింది. చాలా తప్పు చేశాను, తాత మాట విని ఉండాల్సింది అనుకుందప్పుడు. భోజనాల టైం కావడంతో శకుంతల గారు వంటగదిలోకి వెళ్ళి బియ్యం కడిగి స్టవ్ మీద వేసి కూరగాయలకని ఇంటి ముందు ఉన్న కూరగాయల మొక్కల దగ్గరికి వచ్చింది. ఆమె వెంటే బయటికి వచ్చింది ఉష. 4 లేత బీరకాయలు తెంపి, మీరు వస్తారని తెలియదు కదే, కొంచెం వంకాయ రోటి పచ్చడి చేసి పప్పుచారు పెట్టి గుమ్మడి వడియాలు వేయించాను, మీ తాతక ఉంటే చాలు అని నవ్వింది శకుంతల. అవి చాలే అమ్మమ్మ, ఇంకా ఇప్పుడు కూర ఎందుకు, ఏదైనా పచ్చడి ఉంటే దాంతో తినొచ్చులే అంది. ఎందుకే, ఎంత పని, ఇంట్లో కూరగాయలు 5 నిమిషాల్లో చేసేయను, 4 బెండకాయలు కూడా తెంపు, బీరకాయ కూర చేసి బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు అని బెండకాయలు కోస్తుంటే, నేను కోస్తాలే అమ్మమ్మ అని ఉష శకుంతల బెండకాయలు కోసుకొని లోపలికి వెళ్ళారు. నువ్వు కూడా తాతయ్యల దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ ఉండు, నేను కూరల పని చూస్తాను అంది శకుంతల గారు. కానీ ఉష ఆమెతో పాటే వంటగదిలోకి వెళ్ళి, నువ్వు కూర్చోమమ్మా, నేను చేసేస్తాను అని అక్కడే ఉన్న ఒక కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి చకచకా 2 నిమిషాల్లో కూరగాయలు కోసేసి 2 పొయ్యిల మీద వేసింది. ఎంతైనా కుర్రపిల్లవి కదే, చకచకా మిషన్లా చేసేస్తున్నావు. నిజానికి ఈ కాలం పిల్లలకి వంటగదే తెలియటం లేదు, నువ్వు మాత్రం చక్కగా చేసేస్తున్నావే అని మెచ్చుకుంది. మాటల్లోనే కూరలు పూర్తి చేసి గిన్నెల్లోకి తీసిపెట్టి కూర చేసిన గిన్నెలు తీసి సింకులో వాటిని కడిగి పక్కన పెట్టేసింది ఉష. ఎంత స్పీడే నా బంగారు తల్లి, నాకైతే ఇప్పటికీ కూరగాయలు కోయడం కూడా అయ్యేది కాదు. ఒకప్పుడు నేను స్పీడ్గా నీలాగే చేసేదాన్ని, కానీ వయసు పెద్దదయింది కదా, నొప్పులు ఎక్కువయ్యాయి, ఏ పని చేయలేకపోతున్నానే మనవరాల. మిగతా పనులకు మనుషుల్ని పెట్టుకున్నా మీ తాతగారికి ఎవరంటే వాళ్ళు చేస్తే నచ్చదు. ఏదో నా కాలు చెయ్యి ఆడినంతకాలం ఇలా గడిపేస్తున్నాం అని తన వృద్ధాప్య బాధలు చెప్పుకుంటుంది శకుంతల గారు. శకుంతల గారిని కూర్చోబెట్టి అందరికీ తనే వడ్డించింది ఉష. నువ్వు కూడా కూర్చో తల్లి, అందరం కలిసి తిందాం, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, మారు కావాలంటే అప్పుడు వేయొచ్చులే, కూర్చో అని ఉషని పక్కన కూర్చోబెట్టుకుంది. వాళ్లతో పాటు కూర్చోడానికి ఉషకి మొహమాటంగా అనిపించింది. పిన్ని ఎప్పుడూ తనని తాతని ఇలా వాళ్లతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోనివ్వలేదు. వీళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకుంది. ఈ రోజేంటే సెక్కు, మీ అన్న వచ్చాడనా, కూరలు ఎంత రుచిగా వండావు అంటుంటే, మీరు తింటున్న 2 కూరలు మీ మనవరాలే వండింది, నన్ను వేలు కూడా పెట్టనివ్వలేదు అంది శకుంతల. అనుకున్నానే ఏదో రుచిలో తేడా ఉంది అని. అబ్బో, నా మనవరాలు చెయ్యి తగిలితే అమృతమే, బాగా చేశావమ్మా అని మెచ్చుకున్నాడు వీరరాఘవులు గారు. అవును తల్లి, చాలా రుచిగా ఉన్నాయి కూరలు అంది శకుంతల కూడా. భోజనాలయ్యి కూర్చున్నాక రంగయ్య తన పరిస్థితి మొత్తం వివరించాడు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆ రాక్షసి లాక్కొని నా మనవరాలిని పని మనిషిని చేసుకుంది, ఆ పిల్లతో అడ్డమైన చాకిరీ చేపించుకుంది, ఇష్టం వచ్చినట్లు కొట్టేది తిట్టేది, అది భరించలేక ఇన్నాళ్ళకి తెగించి నా మనవరాలు ఆ నరకం నుంచి బయటపడింది. ఒరే వీరా, పోయింది ఎలాగూ పోయింది, ఇక ఆ నరకంలోకి మేము వెళ్ళలేమురా, ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు ఉంటే చెప్పరా, ఏదో చేతైన పని చేసుకుని పొట్టపోసుకుంటాము అన్నాడు రంగయ్య. ఒరే యదవా, నేను చచ్చాను అనుకున్నావురా, అసలు అన్ని బాధలు పడుతూ ఆ పసిదాన్ని అక్కడ ఎలా ఉంచావురా, అవసరమైతే దాన్ని 4 పీకి బిడ్డను తీసుకొని వచ్చేయరు, ఇక్కడ మేమందరం లేమా, ఇన్నేళ్లుగా మతి లేకుండా బిడ్డతో ఎవరికో ఊడిగం చేపిస్తున్నావా అన్నాడు వీరరాఘవులు కోపంగా. నేను చెప్తూనే ఉన్నారా, ఈ పిల్ల వింటే కదా నేను రాను అని మొండికేసిందిరా, నా తల్లి వాళ్ళ చేతుల్లో ఎంత నరకమో అనుభవించిందో అన్నాడు రంగయ్య కళ్ళు ఒత్తుకుంటూ. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మంచి పని చేశారు, అక్కడ ఇక్కడ ఎందుకురా, లంకంత కొంప, బిక్కు బిక్కుమంటూ మేమిద్దరం ఉంటాం, రోగం వచ్చినా రొప్పు వచ్చినా పట్టించుకునే నాథుడు లేడు, పిల్లలు విదేశాల్లో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు వచ్చేది లేదు పాడు లేదు,
మాకు తోడు ఉన్నట్లుంటుంది. ఇక్కడే ఉండండిరా అన్నాడు వీర్రాఘవులు. అవునన్నా, ఇక్కడే ఉండిపోండి. ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఇంటింట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయమేస్తుంది. ఆ రోజుల్లో పిల్లలు, మా అత్త మామ, పాలేళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు. ఇంటి నిండా మనుషులే ఉండేవాళ్ళు. ఇప్పుడు కొడుకులు ఇంటిని గొప్పగా తయారు చేయించారు, కానీ ఇంట్లో ఉండేవాళ్లే లేరు. ఇక్కడే ఉండిపోండన్నా. ఉషని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. పిల్లని నా దగ్గరే ఉంచుకుంటానన్నా అంది బతిమాలుతున్నట్లుగా శకుంతల. అలా ఏమీ వద్దు. ఇంట్లోనే ఓ పక్కన ఎక్కడైనా 2 గదిలేవ్వండి అంది ఉష. అంటే మేం పరాయి వాళ్ళమనే కదా? అదే మీ తాత ఇల్లు అయితే కూడా ఇలాగే అంటావా అని అడిగాడు వీరరాఘవులు. అది కాదు తాతయ్య అంది. అది కాదు లేదు, ఇది కాదు లేదు. నేను చెప్పిన మాట వింటేనే నేను మీతో మాట్లాడతాను. లేకపోతే మీరెవరో నేనెవరో. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అన్నాడు అలిగిన పెద్ద ఆయన. ఓర్ నాయనా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు ఇంకా ఈ అలకల పోలేదంటరా? ఎలా వేగుతున్నావమ్మా వీడితో అని. సరే ఉంటాంలేరా బాబు, ఇక అలకపాన్పు దిగు అని నవ్వాడు రంగయ్య. నాకు తెలుసురా నిన్నెట్లా దారికి తేవాలో అంటున్నాడు. వాళ్ళిద్దరిని చూసి మనసారా నవ్వుకుంది ఉష. సరేనమ్మా ఉష, నువ్వు పైన గదిలో సర్దుకుంటావా నీ సామాను అంది. వద్దమ్మమ్మా, మీ అందరితో పాటు కిందే ఉంటాను అని చెప్పింది ఉష. సరే, ఈ గదిలో మీ తాతయ్య నేను ఉంటాం. మిగిలిన గదులన్నీ ఖాళీనే. నీ ఇష్టం వచ్చిన చోట ఉండు. ఈ గదిలో తాతయ్యకి ఏర్పాటు చెయ్యి అని చెప్పింది. సరే అమ్మమ్మ అని ఆ గదిలోకి వెళ్ళి చూసి నోరు వెళ్ళబెట్టింది ఉష. అత్యాధునికమైన ఫర్నిచర్తో అందంగా అలంకరింపబడి ఉన్నాయి ఆ రూమ్స్. ఇలాంటి రూమ్స్ మాకిచ్చారా? అవుట్ హౌస్లో ఉంటే పోయేది. అనవసరంగా మా వల్ల వాళ్ళకి ఇబ్బందేమో అనుకుంటున్న ఉషతో, మీ వల్ల మాకు ఏమీ ఇబ్బంది లేదే. మాకింకా చాలా సంతోషంగా హుషారుగా ఉంది. మాతో పాటు ఇంకొక 2 ఉంటున్నారు అంటే అని కబోర్డ్ తీసి చూపిస్తూ, ఇవన్నీ ఎప్పుడైనా నా మనవరాలు వస్తుందేమో, వేసుకుంటుందేమో అని కొనిపెట్టాను. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తీసుకొచ్చాడు నా కొడుకు. మళ్ళీ ఇంతవరకు మా మొహం చూడలేదు. నా కొడుకులు కోడళ్ళు 3-4 ఏళ్లకు ఓసారి వస్తారు, కానీ పిల్లలు మాత్రం రారు. వాళ్ళకి ఈ ఇళ్ళు, ఈ వాతావరణం నచ్చదట. వాటితో పాటు మేము కూడా అంది బాధ, విరక్తి కలగలిసిన గొంతుతో శకుంతల గారు. ఈ రోజు నుంచి నువ్వే నా మనవరాలివి. ఇవన్నీ నువ్వే వాడుకో. నేను కొన్నదానికి కొంచెమైనా ఫలితం ఉంటుంది అంది. అయ్యో నాకు వద్దమ్మమ్మా, మీ మనవరాల కోసం కొన్నారు, నాకెందుకు? కొన్నాళ్ళు ఆగినాకైనా వాళ్ళు వస్తారులే అంది ఉష. ఓసి పిచ్చి మొహందానా, వాళ్ళు వచ్చినా ఇలాంటి బట్టలు వేసుకోరే. అప్పుడప్పుడు ఫోన్లో చూపిస్తాడులే నా కొడుకు. పైన జబ్బల్లేని జాకెట్లు, కింద తొడలు కనపడే నిక్కర్లు. అదేంటి మిడ్డీలంట, అది వేసుకునేది. ఇలాంటి బట్టలు ఇస్తే తిప్పిన మొహాన్ని కొడుతుంది. ఏదో నా సంతోషం కోసం నేను కొని అక్కడ పెట్టాను, కానీ అది వేసుకుంటుందని కాదే. అవన్నీ నువ్వు వేసుకుని నా కళ్ళ ముందు తిరుగుతుంటే, నిన్ను చూసుకొని మా మనవరాలు వచ్చి నా ఇంట్లో తిరుగుతుందని సంతోషపడతానే. వేసుకో తల్లి అని చెప్పింది. పెద్దావిడ మాట కాదనలేక సరేనని తల ఊపింది ఉష. వాళ్ల ఒంటరితనం అర్థమవుతుంటే బాధగా అనిపించింది మనసుకి. అందరూ అలా నడుం వాల్చారు. కాసేపట్లోనే గురక పెట్టారు ముగ్గురు. ఉషకి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఖాళీగా ఉంటే ఆదిత్య గుర్తుకు వస్తున్నాడు. ఇప్పుడు సంధ్యతో కలిసి చాలా సంతోషంగా ఉండి ఉంటారు అని ఊహించుకుంటే ఆమె మనసు బాధగా మూలిగింది. ఆదిత్య లాంటి మంచివారికి సంధ్య లాంటి అమ్మాయి కరెక్ట్ కాదు అనుకుంది. కానీ తానేమీ చేయలేదు. ఇక వాళ్ళ గురించి ఆలోచించటం కూడా అనవసరం. ఆదిత్య గారు హ్యాపీగా ఉంటే అంతే చాలు అనుకుంది. కానీ ఆమె మనసు మాత్రం ఆదిత్యని ఒకసారి చూడాలని తపన పడుతోంది. అది సాధ్యం కాదని తెలిసి కూడా ఉష తల విదిలించి ఖాళీగా ఉంటే ఇవే ఆలోచనలు వస్తున్నాయి అనుకొని బయటికి వెళ్ళి చూసింది. చెట్ల మధ్య అంతా ఎండాకులు రాలి చూడటానికి చండాలంగా ఉంది. చుట్టూ చూసింది. వరండాలో ఓ పక్కగా చీపుర్లు కనిపించాయి. ఓ చీపురు తీసుకొని చెట్ల కింద ఎండిపోయిన ఆకులన్నీ శుభ్రంగా ఓ పక్కకు పోగు చేసి వంటగదిలోకి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చి నిప్పు పెట్టింది. మోటార్ ఆన్ చేసి వాటర్ పైప్ తీసుకొని మొక్కలన్నింటినీ తడిపింది.
అవి పచ్చగా మెరుస్తూ సంతోషంగా తల ఊపుతుంటే ఉష మనసు పొంగిపోయింది. దీనికోసం ఎంత చేసినా తక్కువే అనుకుంది. వంటగదిలోకి వెళ్ళి డికాషన్ పొయ్యి మీద వేసి వాళ్ళు లేచేటప్పటికి ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏది ఎక్కడ ఉన్నాయో తెలియదు అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ తీసింది. కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోసపిండి ఉన్నాయి. దోసపిండి తీసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కోసి పిండిలో కలిపి పొయ్యి మీద బాండ్లీలో నూనె పోసి సిమ్లో పెట్టి చట్నీ వేసి నూనె కాగడంతో చిన్న చిన్న బోండాలు వేసి పక్కన పెట్టింది. ఇల్లంతా శుభ్రం చేసి శుభ్రంగా మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంది. అప్పటికే వాళ్ళు ముగ్గురు లేచి, అమ్మో ఏంటి ఈరోజు ఇంతసేపు నిద్రపోయాం అనుకున్నారు ఎవరికి వాళ్లే. వాళ్ళకి సంతోషం వల్ల ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. అందరికీ మంచినీళ్ళు ఇచ్చింది ఉష. శకుంతల ఇల్లంతా చూసి అద్దంలా మెరిసిపోతుంది. నీకెందుకే ఈ పనులన్నీ? కాసేపు పడుకోకూడదు? రేపు ఉదయమే పని అమ్మాయి వస్తుంది, నువ్వు ఇలాంటి పనులన్నీ చేయకు అంది. ఖాళీగా ఉంటే నాకేం తోచదమ్మమ్మా అని నవ్వింది. బయటికి వెళ్ళి మొక్కల్లో కూర్చుందాం రారా, హాయిగా ఉంటుంది అని ముగ్గురు వెళ్ళి మొక్కల్లో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. అంతా నీట్గా శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పెట్టి అవి పచ్చగా మెరుస్తూ ఉండటంతో ఈ పిల్ల ఇక్కడ కూడా అంతా బాగు చేసినట్లుంది, ఎంత చెప్పినా వినదు, తనకెందుకు ఈ పనులు అని శకుంతల అంటుంటే, అక్కడ అది చేసే చాకరీలో ఇదొక లెక్కేముందులేమ్మా, అక్కడ 24 గంటలు ఊపిరి సలపకుండా పనులు చేస్తూనే ఉండేది, అలా దానికి అలవాటైపోయింది, ఖాళీగా ఉండలేదు అన్నాడు రంగయ్య. అంతలో ప్లేట్స్లో బోండాలు పెట్టుకొని తెచ్చిచ్చింది. అవి చూసి ఆశ్చర్యపోతూ, ఇంతలోకి ఇన్ని పనులు ఎప్పుడు చేశావే పిల్ల, నువ్వు మనిషివా రోబోట్వా అంది శకుంతల నవ్వుతూ. ఉష నవ్వి ఊరుకుంది. ఈరోజు చేస్తే చేశావు, ఇక చెయ్యకమ్మా, పనివాళ్ళున్నారు, వాళ్ళు చేసుకుంటారులే, కావాలంటే కొంచెం వంట పని చెయ్యి, నేను కూడా సహాయం చేస్తా, ఈ పనులన్నీ నీకొద్దు అంది శకుంతల. అమ్మమ్మ మీరు ఉండమన్నారు, మేము ఈ ఇంట్లో ఉంటున్నాం అంటే ఇప్పుడు ఇది నా ఇల్లే కదా, అప్పుడు నేను పనులు చేస్తే తప్పేంటి, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, మీరు కాదనకూడదు, అలాగైతేనే ఉంటాను అంది. అమ్మమ్మమ్మ బంగారు తల్లి, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, కానీ ఇంట్లోంచి మాత్రం పోవద్దు అన్నాడు వీరరాఘవులు. ఏంటండి మీరు కూడా అంది శకుంతల. పోనీలేవే, మనం వద్దంటే అసలు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తావు అన్నాడు రాఘవులు గారు. నిజమేలే అన్నట్లు చూసింది శకుంతల. సరే పిల్ల, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని ఫుల్ ఆర్డర్ ఇచ్చారు. 2 రోజుల్లో ఉష ఆ ఇంటి రూపురేఖలే మార్చేసింది. శకుంతల గారికి వయసు పైబట్టంతో ఆవిడ అన్నీ ఎక్కడవక్కడ వదిలేసింది. పనివాళ్ళు వచ్చినా పైపైన పనిచేసి దులుపుకొని పోయేవాళ్ళు. ఉషా వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఉష చూడగానే అనుకుంది, ఇంత పెద్ద ఇల్లు, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ మాత్రం లేవు అనుకుంది. తనకి నచ్చినట్లు చక్కగా ఎక్కడవక్కడ మెచ్చింది. పనివాళ్ల వెంట ఉండి ఇంటిని నీట్గా అద్దంలా మెరిసేలా చేసింది. ఇంటి లోపలే కాదు బయట కూడా గార్డెన్ రూపాన్నే మార్చేసింది. పిచ్చి పిచ్చిగా ఉన్న మొక్కలన్నీ పీకేయించింది. బయట గేటు దగ్గర నుంచి వరండా వరకు కారు వచ్చేటట్లుగా 10 అడుగుల మేర చక్కగా టైల్స్ అంటించేశారు. దానికి 2 పక్కల వాటికైతే మెయింటెనెన్స్ చేసే పని ఉండదని పిచ్చి పిచ్చిగా క్రోటన్స్ పెంచారు పనివాళ్ళు. వాటిల్లో కొన్ని మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసింది. రకరకాల గులాబీ మొక్కలు, రంగురంగుల చేమంతి, బంతి, ఇంకా చాలా రకాల పూల మొక్కలు నాటించింది. కూరగాయల మొక్కలన్నీ ఒక పక్కకి వచ్చేటట్లు ఆ పక్కనే మడులు కట్టి ఒక్కొక్క రకం ఆకుకూర ఒక మడిగా అన్ని రకాలు నీట్గా పోసింది. ఇంటి పక్కన ఉన్న ప్లేస్లో వీరరాఘవయ్య గారితో చెప్పి ఐరన్ రాడ్స్ తెప్పించి వాటితో చక్కగా పందిరి వేయించి అక్కడ బీర, పొట్ల, దొండ, సొర, చిక్కుడు లాంటి అల్లుకునే కూరగాయల విత్తనాలు తెప్పించి నాటించింది. మామిడి, జామ, సపోటా, సీతాఫలం లాంటి పెద్ద చెట్లకు తెగుళ్ళు పట్టి ఉన్నాయి. వాటికి మందులు కొట్టించి చక్కగా పాదులు చేపించి రోజు నీళ్లు పెట్టించటంతో వారం 10 రోజుల్లో వాటి రూపం కూడా మారిపోయింది. అదంతా చూసి అసలు ఇది మా ఇల్లేనా, మా ఇల్లు ఇంత అందంగా ఇంత నీట్గా ఎప్పుడూ లేదు, నా వయసులో కూడా నేను ఇంత బాగా చేయలేదు అంది శకుంతల గారు ఉషని మెచ్చుకుంటూ. మరి నా మనవరాలు
అన్నాడు వీర్రాఘవయ్య మీసాలు దువ్వుకుంటూ. అబ్బో, నీకొక్కడికేనా ఏంటి మనవరాలు అని మూతి తిప్పింది శకుంతల. వాళ్ళకి ఉషని చూస్తుంటే వాళ్ళ మనవరాలే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ లేకుండా ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆ జంటకి ఈరోజు గలగలా మాట్లాడుతూ నవ్వుతూ ఇల్లంతా చక్కబెడుతున్న ఉషని చూస్తుంటే పరమానందంగా ఉంది, పట్టలేనంత సంతోషంగా ఉంది. ఏడవబాకే, నీకు కూడా మనవరాలేలే అని ఆయన నవ్వుతుంటే రంగయ్య కళ్ళు తుడుచుకున్నాడు. నా తల్లి ఇన్నేళ్లుగా ఓ సుఖం సంతోషం లేకుండా నరకం అనుభవించింది. దేవుడు ఇప్పటికి మంచి రాత రాశాడు అనుకున్నాడు సంతోషంగా. ఉషకి కూడా వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఊరికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసి వాళ్ళెక్కడ అపార్థం చేసుకుంటారో అని పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకునేది. ఎప్పుడో అమ్మా నాన్న ఉండగా అనుభవించింది ఇలాంటి ప్రేమ ఆదరాభిమానాలు. మళ్ళీ ఇన్నేళ్లకి చూస్తుంది. పాపం తాత ఎప్పటినుంచో చెప్తున్నాడు, ఈ ఇంట్లో వద్దు, వెళ్దామమ్మా అని. తనే మూర్ఖంగా బావిలో కప్పల ఆ ఇల్లే లోకం అనుకుంది. ఆ ఇల్లు లేకపోతే తనకిక నిలువ నీడలేదు, ఇక బ్రతికే లేదు అనుకుంది. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి నడుం వాల్చారు. ఉషకి నిద్రపోయే అలవాటు లేక బయట మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. ఉష కోసం మామిడి చెట్టు కొమ్మకి ఊయాలు వేయించారు వీర్రాఘవయ్య గారు. దాన్ని చూసి సంతోషం వేసింది. చిన్నప్పుడు తన ఇంట్లో కూడా ఇలాగే ఉయ్యాల ఉండేది. తనెప్పుడు ఖాళీ దొరికినా ఆ ఉయ్యాల్లోనే కూర్చొని ఆడుకునేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోంది. ఉషకి ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్లుగా అనిపించింది. మరోవైపు భయంగా కూడా ఉంది. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ తన వెంట ఉండదు, అందుకే భయంగా ఉంది. ఈ సంతోషం కూడా కలలా ఇలా వచ్చి అలా మాయమైపోతుందేమో అని. ఆదిత్య కూడా అలానే దూరమయ్యాడు. భగవంతుడు దయతలచి ఆదిత్యతో పెళ్లి జరిపించాడు. కానీ అతనితో జీవితాన్ని పంచుకోలేకపోయింది. అతని మొహం తను కానీ అతను తన మొహం కానీ చూసుకోలేదు. ఒకవేళ ఇప్పుడు ఒకరికి ఒకరు ఎదురైనా తన ఆదిత్య గారిని గుర్తుపట్టలేదు. అలాగే అతను కూడా తనను గుర్తుపట్టలేడు. అయినా నా పిచ్చి కానీ అతను ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అసలు నేను ఒకదాన్ని ఉన్నాననే ఆదిత్య గారికి తెలియదు. అక్కడ నా స్థానంలో సంధ్య ఉంది. ఆమెను ఉష అనుకుంటారు. అసలు ఉష ఇక్కడ ఉందని ఆయన గారికి తెలియదు కదా పాపం అనుకుంది బాధగా. ఈ విషయం తాతయ్య వాళ్ళకి చెప్పలేదు ఇంతవరకు. చెప్తే తాతయ్య గుండె పగిలిపోతుందేమో భయంగా అనిపిస్తోంది. అందుకే బయట పెట్టలేదు. తన తాళిని జాకెట్లోనే దాచేస్తుంది బయటపడకుండా. నిన్న తన ఇంటి వైపు వెళ్ళొచ్చింది. తాత తీసుకొని వెళ్ళాడు. కొనుక్కున్న వాళ్ళు చక్కగా మెయింటైన్ చేశారు. ఇంకా కొత్త ఇల్లులా ఉంది. రంగులు కూడా వేపించారు. ఈ మధ్య వాళ్ళ కూతురు పెళ్ళయిందట. ఆ ఇంటిని చూస్తే ఏడుపొచ్చింది. తాత తను ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నాం కూడా. అమ్మా నాన్న ఉండి ఉంటే ఎంత బాగుండేది అని వాళ్ళు చనిపోయినప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంది. పొలం వెళ్ళిన అమ్మా నాన్న శవాల ఇంటికి తిరిగొచ్చారు. మోటార్ వేయబోతూ నాన్నకి షాక్ కొడితే అది అర్థం కాని అమ్మ నాన్నకి ఏమవుతుందో అని ఆయన్ని రక్షించబోయి ఇద్దరూ కరెంటు షాక్కి బలయ్యారు. అందరికీ వెలుగునిచ్చే కరెంటు తన జీవితంలో చీకట్లు తెచ్చింది. చాలామంది బంధువులు వచ్చారు. ఇంతమంది బంధువులు తమకి ఉన్నారని తనకైతే అస్సలు తెలియదు. అమ్మ తరఫు వారు అంతకుముందు ఎప్పుడూ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. అప్పర్ మిడిల్ క్లాసులో ఉన్న అమ్మ మిడిల్ క్లాసులో ఉన్న నాన్నని పెళ్లి చేసుకోవటం ఎవరికీ నచ్చలేదు. వాళ్ళిద్దరికీ ఎక్కడ పరిచయం అయిందో మరి అది ప్రేమగా మారి పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నాన్న గుడిలో పెళ్లి చేసుకొని అమ్మని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. అమ్మ చనిపోయాక మాత్రమే వచ్చారు మామయ్య, పిన్ని. అమ్మమ్మ తాతయ్య లేరట. అమ్మ దిగులతోనే వాళ్ళు పోయారని చెప్పారు. ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. తన తల్లి తండ్రి కర్మకాండలు దినకర్మలు పూర్తయ్యాయి. అప్పటి వరకు కూడా పిన్ని ఇక్కడే ఉంది. అన్నీ బాధ్యతగా చూసుకుంటున్న సరోజని తాత బాగా నమ్మాడు. నాన్నెప్పుడో ఎల్ఐసి తీసుకున్నాడట. అది చాలా డబ్బే వచ్చింది. నన్ను పిన్ని తీసుకుని వెళ్తాను అంది. నేను తాతను వదిలిపెట్టి రాను అని చెప్పాను. మావయ్య, అది నీతో పాటు ఇక్కడుండి ఏం చేస్తుంది? ఆడపిల్ల, దాన్ని నువ్వేం చూసుకుంటావు? ఉషని నేను తీసుకుని వెళ్తాను, నువ్వే దానికి నచ్చచెప్పు మావయ్య అంది. ఉష ఒప్పుకోకపోవటంతో మావయ్య, నువ్వు రాకపోతే ఉష కూడా ఒప్పుకోదు.
నీకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు? మనవరాలతో పాటు నువ్వు కూడా మా ఇంటికి వచ్చాయి మామయ్య. మీ ఇద్దరిని నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఉషకి మా అక్క గుర్తు రాకుండా కన్న తల్లిలా ప్రేమగా పెంచుతాను అని రంగయ్యకి మాయమాటలు చెప్పి నమ్మించి అక్కడ ఉన్న పొలము ఇల్లు అన్నీ అమ్మించి వాళ్ళిద్దరిని తనతో పాటు తీసుకువెళ్ళింది సరోజ. కొన్ని రోజులు ఉషని బాగానే చూసింది. దాంతో రంగయ్య కూడా సరోజను బాగా నమ్మాడు. ఉష తల్లి బంగారం, పొలమామగా వచ్చిన డబ్బు మొత్తం తన చేతిలో పెట్టుకుంది. ఇక చిన్నగా ఉషతో ఇంటి పనులు చేపించటం మొదలుపెట్టింది. చిన్నపిల్ల అయిన ఉషకి అవన్నీ అలవాటు లేక పనులు చేయటం రాకపోతే వాతలు పెట్టేది, ఇష్టం వచ్చినట్లు కొట్టేది, బండ బూతులు తిట్టేది. ఆడవాళ్ళకి కూడా ఇలాంటి తిట్లు బూతులు వస్తాయా అన్నట్లుగా ఉండేవి ఆమె మాటలు. రంగయ్య చుట్ట తాగుతాడని, మావయ్య చుట్ట వాసన మా ఆయనకి పడదు, నువ్వు శుభ్రంగా ఈ అవుట్ హౌస్లో ఉండు, చక్కగా మొక్కలు చూసుకుంటూ వాటికి పాదులు చేసి నీళ్లు పెట్టి కలుపు తీసుకుంటూ చక్కగా ఇక్కడే ఉండు, నీకు కాలక్షేపం అవుతుంది అని ఓ చిన్న పూరిపాకలో పెట్టింది రంగయ్యని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఆ చలిలో దోమల్లో అలాగే ఉండేవాడు రంగయ్య. తన మనవరాలిని తీసుకుని ఊరికి వెళ్లాలని ప్రయత్నించాడు. అమ్మా సరోజ, మేమిక్కడ ఉండలేకపోతున్నాం, మా ఊరు వెళ్ళి అక్కడే కలవు గంజో తాగి బ్రతుకుతాం. ఈ సిటీలో ఈ పద్ధతులు నాకు పడటం లేదమ్మా అని మర్యాదగా చెప్పాడు. కానీ సరోజ ఉషని అప్పటికే బాగా భయపెట్టింది. ఉషకి చిన్నప్పుడు ఓసారి కుక్క కరవడంతో కుక్కలంటే చచ్చే భయం. మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఎక్కడుంటారు? రోడ్ల మీద చెట్ల కింద ఉండాలి. ఇక్కడైతే నువ్వు హాయిగా ఇంత పెద్ద ఇంట్లో దర్జాగా ఉంటున్నావు. ఆ రోడ్ల మీద చెట్టు కింద పడుకుంటే ఏ కుక్కో వచ్చి నిన్ను నీ తాతని పీక్కు తింటుంది. ఏ పిల్లల్ని పట్టుకెళ్లే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకువెళ్తారు. శుభ్రంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తారు. వాళ్ళు అక్కడ నిన్ను చిత్రహింసలు పెడతారు. నిన్న టీవీలో చూసావుగా పిల్లల్ని, ఒళ్ళంతా సిగరెట్లతో కాల్చి బ్లేడ్లు పెట్టి కోసి, అలా జరుగుతుంది నీకు కూడా. అందుకే కదలకుండా ఇక్కడే పడి ఉండు, వెళ్ళావంటే మాత్రం నీ గతి అంతే అని భయపెట్టింది. అక్కడికి వెళ్ళినా మీరు పనులు చేసుకొని బ్రతకాల్సిందే. ఆ పనేదో ఇక్కడే చేసుకోండి, ఇంత ముద్ద పెడతాను, తిని పడుండండి అని చెప్పింది. అదంతా బాగా నాటుకుపోయింది ఉష మనసులో. ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తను ఎన్ని కష్టాలు పడాలో అని మనసులోనే చెలవల పలవలుగా ఊహలు అల్లేసుకుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఇల్లు మాత్రం వదిలిపెట్టి ఉండకూడదు అని మనసులోనే నిశ్చయించుకుంది. అందుకే తాత ఎన్నిసార్లు ఇంటికి వెళ్దామన్నా ఉష ససేమేరా వినలేదు. తను రానంటే రానంది, కావాలంటే నువ్వు వెళ్ళు అనేది. తనని వదిలిపెట్టి తాత ఎలాగూ వెళ్ళడని, తను కూడా వెళ్ళిపోతే సరోజ మనవరాల్ని ఏం చేస్తుందో అని మనవరాల్ని వదిలి వెళ్ళలేక రంగయ్య కూడా అక్కడే ఉండిపోయాడు. ఇక అది అలుసుగా తీసుకొని సరోజ ఉషని పూర్తి స్థాయి పని మనిషిగా మార్చేసింది. తన ఇంట్లో పనులు మొత్తం ఉషతోనే చేపించేది. పగలంతా ఇంటి పనితో సరిపోయేది. రాత్రుళ్ళు ఆమెతో పిండి వంటలు వండించి పచ్చళ్ళు పెట్టించి వాటిని షాపులకు వేసేది. అర్ధరాత్రి వరకు ఆ పని సరిపోయేది. మళ్ళీ వేకువజామున లేచి ఇంటి పనులు మొదలు పెట్టాలి. కొన్ని సంవత్సరాల నుంచి 3-4 గంటలు కూడా నిద్రపోలేదు. మిగతా టైం అంతా నిమిషం ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉండేది. సరిగ్గా తిండి పెట్టకుండా, సరైన పోషణ లేకుండా, నిద్రపోనివ్వకుండా ఎప్పుడూ పని చేపిస్తున్నా కూడా ఉష తండ్రి జీన్స్ వల్ల చాలా అందంగా తయారైంది. సంధ్య తీసేసిన బట్టలు వేసుకున్నా కూడా ఉష అందంగానే కనిపించేది. అది చూసి సరోజ, సంధ్య కుళ్ళుకునేవాళ్ళు. ఎన్ని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగినా, ఎంత మేకప్ వేసుకున్నా ఉష సహజ సిద్ధమైన అందం ముందు వెలవెలపోయేవాళ్ళు. ఆమె మీద కోపం పెరగడానికి అది కూడా ఒక కారణమయ్యింది. చివరికి ఆదిత్య ఉష కోసం పెళ్లి సంబంధం ఖాయం చేసుకురమ్మని పంపిస్తే అంత డబ్బు ఉన్న సంబంధం ఆ ముష్టిదానికి ఎందుకు అని సంధ్యని ఉష స్థానంలో కూర్చోబెట్టింది సరోజ. కానీ అది కూడా దైవలిఖితం అన్నట్లు ఆ తాళి తన మెడలోనే పడింది. చివరికి ఇన్నేళ్లకి ఇలా జరిగి ఆ ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది అనుకుని జరిగిందంతా తలుచుకొని గాఢంగా నిట్టూర్చింది ఉష. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తోంది ఉష. ఆదిత్య గారు సంధ్యని ఉషగా యాక్సెప్ట్ చేశారా? ఎందుకు చేయలే, ఆయనకు తనెవరో తెలియదు కదా. చిన్నప్పుడు
ఎప్పుడో చిన్నపిల్ల అప్పుడు చూశారు, ఇంకా గుర్తున్నానా ఏంటి అని తన వేలికి ఉన్న ఉంగరం చూసుకొని, ఇది మీ ప్రాణం అన్నారు. మీరు ఉన్నన్నాళ్ళు ఇది తీయటానికి వీల్లేదు అని చెప్పారు. ఇలాగే ఉంచుకున్నాను. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఉంచుకుంటాను. నేను మీ మొహం చూడకపోయినా, మీరెవరితో కాపురం చేసినా నాకు అనవసరం. నేను మీ మొహం చూడకపోయినా నా దృష్టిలో నాకు మీతో పెళ్లి జరిగిపోయింది. ఈ జీవితానికి మీరే నా భర్త అని బాధగా ఆ ఉంగరాన్ని చూస్తూ అనుకుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ ఆదిత్య ఉష కలుస్తారా? ఆమెని దగ్గర చేసినట్లే చేసి తనకి దూరం చేస్తున్నాడా భగవంతుడు? ఇదండి కథ. ఎలా ఉంది? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.